Who's there? ఇషాన్, ఎక్కడున్నావు? ఎవరక్కడ? ఎవరది? ఏం జరిగింది ఖ్యాతి? ఎందుకు నువ్వు గట్టిగా అరిచావు? సాన్వి, అక్కడెవరో ఉన్నారు. కామ్ డౌన్ కైనాత్, కామ్ డౌన్. నువ్వు చీకటిని చూసి భయపడి ఉంటావు. నో నో, నేను జోక్ చేస్తా ఉండలేదు. అక్కడేమో సౌండ్ వచ్చే, నేను అనుకున్నాను ఎవరో వస్తున్నారని. జెస్సీ, ఎవరూ లేరక్కడ. ఇక్కడ ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది సాన్వి. నన్ను నమ్ము సాన్వి, ఎవరో ఉన్నారు. ఖ్యాతి, ఇషాన్ కూడా ఇక్కడ లేదు, అందుకే నువ్వు భయపడుతున్నావు. నేనిక్కడే పుట్టాను, ఇక్కడ అలాంటిదేమీ లేదు. వెళ్ళు, నువ్వు పడుకో వెళ్ళి. గుడ్ మార్నింగ్. ఇషాన్, నువ్వెప్పుడొచ్చావు? ఖ్యాతి, ఎప్పుడే? ఇషాన్, నాకేమో చాలా భయమేస్తుంది. అంటే ఏంటి? ఐ మీన్, ఎవ్రీ మూమెంట్ ఐఎమ్ ఫీలింగ్ సంబడీ ఈజ్ వాచింగ్ మీ. సంబడీ ఈజ్ ఫాలోయింగ్ మీ. ఇషాన్, కమ్ ఆన్ ఖ్యాతి, ఎందుకు వేస్తున్నావు ఈ జోకులు? నేను జోక్ చేయడం లేదు ఇషాన్. ఐఎమ్ ఫీలింగ్ ఇట్ మై సెల్ఫ్. సరే, కూల్ డౌన్, అర్థం చేసుకోగలను. ఏం చెప్తున్నావు? ఖ్యాతి, ఒక్క దినం కూడా నేను లేకుండా ఉండలేవా? దీని అర్థం తెలుసా నీకు? యు ఆర్ అడిక్టెడ్. నాకు అడిక్ట్ అయిపోయావు. రియలీ? కొంచెం నేను ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా చూడాలి. తర్వాత వేరే విషయాలు కూడా సార్ట్ అవుట్ చేయాల్సి ఉంటుంది. హే కేన్, మా ప్యాలెస్కి స్వాగతం. హలో, నీ ప్యాలెస్ని స్వతహా నేనే చెక్ చేద్దాం అనుకున్నాను. హాయ్ కేతి, ఎలా ఉన్నావు? హాయ్, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? థ్యాంక్ యూ. బై ద వే, దీస్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఫర్ ద బ్యూటిఫుల్ లేడీ. థ్యాంక్ యూ సో మచ్. అంకుల్,
ఇతను కేన్. హలో యంగ్ మ్యాన్. హాయ్, హౌ డు యు డు? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తుంటావు కేన్? వెల్, పెద్దగా ఏం లేదు. ఎవరి కోసమో వెతుకుతున్నా. ఇప్పుడే వెతకడం పూర్తయినట్టుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంకుల్ వీళ్ళే మనకి ఆ రోజు డ్రాప్ ఇచ్చింది. వీళ్ళు లేదంటే ఆ రోజు మా గతి ఏమైతా ఉన్నో తెలీదు. అలా అయితే కేన్, మేము మీకు చాలా రుణపడి ఉన్నాం. ప్లెజర్. ఎనీవేస్, నా ఇద్దరు కూతుర్ని పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇవ్వు. హే శ్వేత, సాంగ్వి. శ్వేత, దిస్ ఇస్ కేన్. కేన్, Oh, దిస్ ఇస్ hi. శ్వేత. హాయ్. మరి తను సాంగ్వి, నా ముద్దుల కూతురు. సార్, భోజనం సిద్ధంగా ఉంది. పదండి, అందరూ భోంచేద్దాం. గోపాల్ అన్న ప్లీజ్ పూలు ఎత్తి నాకు పెట్టండి. చాలా ఆకలిస్తుంది. ఏమైంది? నా ప్రకారం ఇదొక మానసిక రోగం. ఖ్యాతి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. అన్నిటికీ నిజమైన జవాబు చెప్పు, ధైర్యంగా. నాకు అనిపించినట్టు నువ్వు ఆలోచించేటప్పుడు ఆ లోకానికి వెళ్తావు కదా. ఎప్పుడు దురాలోచనలే వస్తాయి కదా. నీకు నువ్వే ఉలిక్కి పడతావా? మీరు కరెక్ట్గా చెప్పారు డాక్టర్. క్యాథీలో ఈ మార్పులన్నీ నేను కూడా గమనించాను. ప్రాబ్లం ఇంతే ఇషాన్. ఇవి మెంటల్ పేషెంట్స్లో సహజంగా చూస్తాం. వాళ్ళది అయిన ఆలోచన లోకానికి వెళ్ళి అక్కడున్న భయంకరమైన దృశ్యాలను గోడలపైన గీస్తారు. మై గాడ్, సహజంగా ఈ దృశ్యాలన్నీ భూతాలు, ప్రేతాలు అని పేషెంట్స్ అనుకుంటారు. విషయం ఏంటంటే ఈ దృశ్యాల నుండి వీళ్ళు భయపడతారు. డాక్టర్, ఇట్స్ నాట్ ద కేస్ ఆఫ్ హాలుసినేషన్. ఐఎమ్ నాట్ మెంటలీ సిక్. ఇది రియాలిటీ. ఎవరో నా చెవులో పిసుగుడుతా ఉన్నారు. నన్ను ఎవరో స్పర్శం చేసేలాగైతుంది. ఐ కెన్ Kathy, ఫీల్ దట్. Kathy, ఐ క్యాన్. ఐఎమ్ నాట్ మెంటలీ సిక్. మిస్టర్ ఇషాన్ తన ఆలోచన లోకాన్ని నిజమైన లోకంతో గందరగోళం చేసుకుంటుంది. కావాలంటే తన డార్క్ సర్కిల్స్ చూడండి. దీని నుంచి తనకి నిద్ర పట్టడం లేదని తెలుసుకోవచ్చు. తను కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలి. అంకుల్ రాజ్వీర్, వాళ్ళకి కొంచెం చెప్పండి. డాక్టర్, ఇది రియాలిటీ. ఐఎమ్ నాట్ మెంటలీ సిక్. సాంఘ్వి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు. నాకు తెలుసు. ఖ్యాతి గురించి ఆలోచిస్తున్నావు కదా. అంటే ఊరికనే. నాకు తెలుసు ఈశాన్, నువ్వు కైనాత్ గురించి ఆలోచిస్తున్నావు.
కాంట్ యు అండర్స్టాండ్ ఇషాన్? నేను ఎన్ని దినాల నుంచి చెప్తున్నాను, ఈ ప్యాలెస్ లో ఎవరో ఉన్నారు ఇషాన్, వాళ్ళు నా వెనకానే ఉన్నారు ఇషాన్. ఐ ఫీల్ ఇట్ మై సెల్ఫ్. ఎవరో నా చెవులో నా పేరుని చెప్తారు ఇషాన్. నాకేమీ అర్థం కావడం లేదు. వాడికి ఏం కావాలి? క్యాతి, ఇది నీ యొక్క ఇమాజినేషన్ అంతే. నా కళ్ళలతో నేనేం చూస్తానో అది మాత్రం నమ్ముతానంతే. ఈశాన్, నీకు అర్థం కావడం లేదు నేనెంత కష్టపడుతున్నానని. ఎందుకు నీకు అర్థం కావడం లేదు? कैथी, कैथी, मैडम मैडम मैडम